శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, శోధనలో నిలిచి జయించినటువంటి వారికి ఒకవేళ ఎవరైనా శోధింపబడుతూ ఉన్నప్పుడు నేను దేవుని వలన శోధింపబడుచున్నాను అని రాదట. వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఎందుకంటే శోధనలో జయించినటువంటి వానికే కదా జీవ కిరీటం అనే నిన్నటి దినంలో ధ్యానించాము. అవును, శోధన కలగడానికి మూలమైనటువంటి కారణం దేవుని వాక్యం ఏముంటుందంటే సొంత దురాలోచన. నీ లోపల నుండి కలుగుతున్నటువంటి చెడు ఆశల వలన, నీ సొంత ఆలోచనల నుండి నువ్వు శోధింపబడుతున్నావు అని మాట్లాడుతోంది వాక్యం. అవును, నీ సొంత దురాశ అన్నటువంటిది మన యొక్క శోధనకు కారణం. ఎస్, దేవుని వాక్యం మనం ఒప్పుకోవాలి కదా, చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడుతుంది. కాబట్టి ప్రియులారా, సాతాను నిన్ను విశ్వాస జీవితంలో శోధించడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అపవాది తనకు సమయం చాలా తక్కువ ఉందని తెలుసుకుని బహుక్రోధంతో దిగి వస్తూ ఉన్నాడు. ఒకటే ఉద్దేశం, దేవునితో నీకున్నటువంటి సత్సంబంధాన్ని విడగొట్టాలి, దూరపరచాలి. అవును, మీ విరోధియగు సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడని వాక్యం అంటోంది. వాని ఉద్దేశం ఒకటేనండి, నిన్ను శోధన ద్వారా దేవునితో ఉన్నటువంటి సంబంధం లేకుండా చేయడమే వాని ఉద్దేశం. అందుకే నేను ప్రేమతో మనవి చేస్తున్నాను, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు సాతాను శోధన ద్వారా నిన్ను పలు విధాలుగా శోధిస్తాడు. కాబట్టి లోకంలో ఏది కూడా నీకు ఆశ కలుగుకుంటున్నట్లుగా జీవించాలి. ఇదొక్కటే మార్గం. అవును, శోధనుడు నిన్ను శోధించి దేవుని నుండి దూరపరిచి వాడు బలవంతుడై వాడి రాజ్యంలోనికి నేను తీసుకోవాలి అన్నటువంటిదే వాడి ఉద్దేశం. మాట చేత కానీ క్రియ చేత కానీ ఎలాగైనా సరే నిన్ను శోధించాలి, దేవుని నుండి దూరం చేయాలి. ప్రియులారా, ఈ మాట గుర్తుపెట్టుకొని నీ వేసే ప్రతి అడుగులో దేవాది దేవుని గుర్తు తెచ్చుకొని నీ జీవితాన్ని ముందుకు కొనసాగించు. అప్పుడే వాడిని జయించగలుగుతావు. మహాపరిశుద్ధమైన మా ప్రియా పరలోకపు తండ్రి, ఈ చక్కటి సమయంలో ప్రభువా, ఒకవేళ మేము శోధింపబడుతూ ఉన్నాము అంటే ప్రభువా, ప్రేమగానే వాటిని అంగీకరించి వాటిని జయించే తత్వాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.